అందరూ ఆశించినట్టుగానే కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తుందని కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీ తరపున రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కిషన్ రెడ్డి. పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కిషన్ రెడ్డి కోరారు. దేశ ప్రజలకు మేలు చేసే మోడీ ప్రభుత్వం రాబోతుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ మేలు జరగాలని, వారంతా గెలవాలని కోరుకుంటున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఉగాది పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ క్రోధినామ సంవత్సరంలోనే మరి మన పార్లమెంటుకి ఎన్నికలు జరగనున్నాయి. నేను ఈ సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సుస్థిరమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి, ఒక అవినీతి రహితమైనటువంటి, ఒక మౌలిక వసతులు పెంచేటువంటి, మరి కుటుంబాలకు సంబంధం లేకుండా మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో దేశానికి మేలు జరిగే విధంగా ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం రావాలి, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలి, ఒక ఏబుల్ లీడర్షిప్, ఒక స్టేబుల్ గవర్నమెంటు ఈ దేశానికి రావాలి. దానికోసము అన్ని వర్గాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థులకు స్వచ్ఛందంగా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, సకల జనులు కానీ ముందుకొచ్చి బీజేపీని గెలిపించాల్సిందిగా ఈ క్రోధినామ సంవత్సర మరి పండుగ సందర్భంగా, ప్రారంభమవుతున్న సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనవి చేస్తా ఉన్నాను.